పెళ్లి చేసినా కొత్తగా పెళ్ళైనా పిల్లను పిల్లగాడో పుట్టాలంటే 9 నెలల్లో 10 నెలల్లో అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోని పెళ్లి చేసినా 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది పండంటి పిల్లగాడినో బిడ్డనో చూడాలంటే. పేదలు ఇల్లు కూల్చే ప్రయత్నం చేసినావు. ఒకనాడేమో మూసి అంటావు, అపార్ట్మెంట్లు కూలుస్తా అంటావు. ఒకనాడేమో ఆ మార్కెట్ యార్డ్ భూములు తీసుకుంటా కంపెనీలకు ఇస్తా అంటావు. ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఆ 3 నెలలకే పిల్ల పుడతాడా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుడతారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలవుతాయి అన్నావు. అయినాయా అమలు? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాను. 900 రోజులైంది, ఏమైంది అని ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. ఇలా అవ్వాతాతల దగ్గరికి పోయి రాక్షసుడు ఎవడు అంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఇలా రైతన్నల దగ్గరికి పోయి రాక్షస పాలన ఏది అంటే రేవంత్ పాలన అంటారు. దిల్సుఖ్ నగర్ లోనో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లి నిరుద్యోగ యువకుల్ని అడిగితే రాక్షస పాలన ఎవరిది అంటే రేవంత్ రెడ్డిది అని చెప్తారు. ఇవాళ ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో అందరినీ బాధల్లో పెట్టినావు. నువ్వు మోసం చేయండి ఎవరినుందా? ఈ పోలీసులను కూడా మోసం చేసినావు. పోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్లు ఇవ్వలేదు, పోలీసులకు ఇచ్చే టీఏ బిల్లులు ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి ఇచ్చే స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది, పోలీసుల బండ్లలో డీజిల్ కు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బరాబర్ ప్రతి స్టేషన్ కు నెలకు 75,000 వచ్చినాయి. 3 నెలలకు సరెండర్ లీవ్ వచ్చింది, నెల టీఏ బిల్లులు వచ్చినాయి. నువ్వు పోలీసులు కూడా మోసం చేసినావు. నువ్వు మోసం రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఇవాళ మహిళలకు మోసం. నువ్వు మోసం చేయని సెక్షన్ ఏమన్నా ఉన్నదా? ఎంతసేపు పోలీసులను అడ్డం పెట్టుకుని నడుపుతున్నావు. ప్రజలకు అర్థమైంది నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు. ఏడబోయినా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. రేవంత్ రెడ్డి అంటే గాన్ కేస్. మేము ఇలా వస్తుంటే రోడ్ల మీద బస్సుల్లో నుంచి ఆటో డ్రైవర్లు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు అన్న మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు మళ్ళొస్తా అనేది పగటి కళ, మర్చిపోయిగా. కేవలం 2 సంవత్సరాలలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఆనాడు ఈ ప్రాంతంలో నడిచినప్పుడు ఇల్లు లేని పేదవాళ్లు కలిసి ఇల్లు కావాలని 10 సంవత్సరాల నుంచి గోడు వెళ్ళబుచ్చుకున్నాం, మాకు ఇల్లు రావట్లేదనంటే ఆనాడు భారీ బహిరంగ సభలతో ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన, పీపుల్స్ మార్చి పాదయాత్రతో ఇంకో పక్కన సిఎల్పి లీడర్గా నేను ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని మర్చిపోకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికి కూడా పేదవాళ్లకి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని, 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి పేదల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించినటువంటి ప్రభుత్వం ఇది. ఆలోచన చేయండి. రైతు భరోసా ఇస్తామని చెప్పటమే కాదు, పెద్ద ఎత్తున 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసాం. నిన్న కూడా